Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So are you doing given homework Nana previous class? I hope we are all right homework. So yesterday previous class we are discussion parts of speech Nana. So parts of speech how many parts of speech are there? There are 8 parts of speech are there Nana. So noun, pronoun, verb, adverb, conjunction, interjection. Okay na? So and మనం how many completed మన previous class? Noun completed and pronoun completed, verb completed and adjective completed nana. Today adverb. Be careful nana. Adverbs. The word that qualifies adverb and adjective the word that qualifies adverb and adjective another adverb is called adverbs. The word that qualifies adverb and adjective another adverb is called adverbs. Okay na? So example so very seldom, now then here there everywhere soon, early, daily, commonly and generally and rarely as usually ago, when, where, why, how, etc means etc మొదలైనవి ఓకేనా. సో very seldom, now, then, here, there, everywhere, now, here, soon, early, daily, commonly, generally, rarely, as usual, ago, when, where, why, how, etc means etc మొదలైనవి ఓకేనమ్మా. నెక్స్ట్
నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా యాడ్వర్బ్లో వస్తాయమ్మా. వీటన్నిటిని కూడా మెన్షన్ చేస్తూ మనము సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్, she ran fast. ఇక్కడ ఫాస్ట్ అనేది ఏంటిది? షీ ర్యాన్ ఫాస్ట్ అంటే ఆమె ఎలా ఉరుకుతుంది? చాలా వేగంగా ఉరుకుతుంది. ఫాస్ట్ అనేది ఇక్కడ మనకి యాడ్వర్బ్ అంటే ఏంటిది? ఇందులో మనము వెర్బ్, యాడ్వర్బ్, మనము వెర్బ్ అంటే క్రియ కదా, యాడ్వర్బ్ అంటే మనము యాడ్జెక్టివ్ అంటే క్రియ విషయం, యాడ్వర్బ్ అంటే ఏంటిది? క్రియ, పనిని తెలియజేసేది కదా. మనకి ఇక్కడ ఏంటది? ఫాస్ట్. ఇక్కడ ఇదేంటది? ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. ఓకేనా? నెక్స్ట్, she came too late అంటే ఆమె చాలా లేటుగా వచ్చిందనమాట. కేమ్ అంటే వచ్చింది, ఆల్రెడీ చాలా లేటుగా వచ్చింది. ఇక్కడ టూ లేట్ అంటే ఆమె చాలా ఆలస్యంగా వచ్చింది కదా. ఇక్కడ కేమ్ అనే వెర్బ్ అంటే ఏంటిది? క్రియ. ఓకేనా? అండ్ ఇక్కడ టూ చాలా లేటుగా వచ్చింది, టూ. సో అండ్ ఇది లేట్ అంటే యాడ్వర్బ్. షీ కేమ్ టూ లేట్, ఆమె చాలా ఆలస్యంగా వచ్చింది కదా. ఇక్కడ కేమ్ అనేది వెర్బ్. ఓకేనా? అండ్ టూ యాడ్వర్బ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లేట్ కూడా యాడ్వర్బ్. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంటర్జెక్షన్. That the term that expresses the sudden feelings are called interjection. The term that expresses the sudden feelings are called interjection. Okay na? Example, hooray, with joy, alas, with grip,
hurray, alas, oh my god, oh my god, with fear, wow, surprise, oh, ఇవన్నీ కూడా ఏంటమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ వచ్చేసి హుర్రే, అలాస్, హో, వావ్, ఇలా అంటే మనకి సడన్గా ఫీలింగ్స్ వచ్చేట, ఎలా అంటే సడన్గా సడన్గా అంటానికి తెలియజేసేనా. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్ ఏ పెట్టి, ఇందులో మనకి ఏంటంటే సడన్గా తెలియజేసాయి. అండ్ వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ, హౌ నైస్, హౌ నైస్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సో ఇంత సడన్గా మనకి సడన్ ఎక్స్ప్రెషన్ తెలియజేసాయి అన్నమాట. వావ్, హుర్రే, అలాగా అలా జరిగిందా, అవునా అని మనం సడన్గా అనుకుంటాం కదా, ఈ విధంగా సడన్గా అనుకునేది అనమాట. నెక్స్ట్ వన్ నోట్ చేసుకోవటం కాదమ్మా, కంపల్సరీగా రీడ్ చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. అండ్ అదేవిధంగా వీలైతే కొన్ని సెంటెన్స్ మీరే స్వయంగా సెంటెన్స్ ఫార్మ్ చేసుకోండి అమ్మా. మనకి ఎగ్జాంపుల్స్లో రాస్తున్నాం కదా, దాని ప్రకారము కొన్ని సెంటెన్స్ ఫార్మ్ సమ్ సెంటెన్స్ యువర్ సెల్ఫ్ ఓన్లీనా. ఓకేనా. నెక్స్ట్ కంజంక్షన్. The word which combines two or more words, sentences is called conjunction. The word which combines to the two or more words, అంటే రెండు కన్నా కూడా ఎక్కువ పదాలు, సెంటెన్సెస్. వర్డ్స్ అన్న పదాలే, సెంటెన్స్ అన్న పదాలు, వాక్యం అనమాట. ఉదాహరణకి ఏంటి, ఇప్పుడు రాధా అని రాస్తున్నాం కదా, ఇక్కడ రాధా అంటే మనం పేరు రాస్తున్నాం అనుకోండి, RADHA రాస్తాం అంటే మనకి ఇక్కడ పూర్తిగా ఒక సెంటెన్స్ తెలిస్తే వాక్యం, మనం ఈ పదాలన్నిటి కూడా ఇక్కడ రాధా అంటే ఇక్కడ పదాలన్నీ కూడా ఒక సెంటెన్స్ వచ్చింది. సిరిపురం అనేది మనకి ఈ సెంటెన్స్ ఫామ్ చేయటం వల్ల ఇది సిరిపురం అనేది మనకి తెలిసింది. ఓకేనా. అదేవిధంగా మనకి సెంటెన్స్, ఒక పదాన్ని ఇప్పుడు ఏదైనా చదవాలంటే మనకి సెంటెన్స్ ఉండాలి, వాక్యాలు ఉండాలి. మన వాక్యం లేకోకుండా ఎలా చదవగలుగుతాం, అసలు సెంటెన్సే లేకుండా ఎలా మాట్లాడగలుగుతాం, అసలు సెంటెన్సే లేకుండా ఎలా రాయగలుగుతాం.
మనం ఇప్పుడు స్పష్టంగా మాట్లాడగలుగుతున్నామన్నా, రాయగలుగుతున్నామన్నా, చదవగలుగుతున్నామన్నా కూడా ఈ సెంటెన్స్ పదాలు అనేవి అవసరం అన్నమాట. మనం ఈ పదాలు కలిపి ఈ విధంగా మనం మాట్లాడుకోగలుగుతున్నాం కదా. సో ఎగ్జాంపుల్ and but so and so that or otherwise if unless both as well as in case to so that neither nor either or. ఓకేనమ్మా, మనము ఇక్కడ ఏంటది, ఇక్కడ ఎగ్జాంపుల్ అండ్ బట్ ఇవి మనకి ఏంటంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనము దీని ప్రకారం ఒక సెంటెన్స్ని ఫామ్ చేసుకొని మనము సెంటెన్స్ ప్రకారంగా చదువుకోవచ్చు అనమాట. అందుకని మనకి అసలు ఇక్కడ కంజంక్షన్ అంటే ఏంటి, ద వర్డ్ విచ్ కంబైన్స్ టు ద టూ ఆర్ మోర్, రెండు కంటే ఎక్కువ, టూ ఆర్ మోర్. ఇప్పుడు సెంటెన్స్ పదాలు ఉన్నాయి కదా, ఇక్కడ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఇస్ ఏ కాల్డ్ కంజంక్షన్. ఇక్కడ మనము ఏ పదాన్ని సెంటెన్స్ చేయాలంటే మన దానికి ఎగ్జాంపుల్ అంటే ఈ విధంగా వీటి కొన్నిటిని తీసుకొని మనము ఎగ్జాంపుల్గా తయారు చేయడానికి మనము స్వయంగా మనమే ఒక సెంటెన్స్ని తయారు చేసుకోవడానికి మనము ఉపయోగించుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్, ఓకేనా. టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్ నానా. Your homework nana. Already we are learn previous class nana letter, how to write letter. ఇక్కడ టౌన్ మౌస్ లెటర్ రాస్తుంది కదా ఇక్కడ మనకి ఫస్ట్ లెసన్ లో లెటర్ ఉంది కదా. పట్టణపు ఎలుక గ్రామీణ ఎలుకకి లెటర్ రాసింది, అండ్ గ్రామీణ ఎలుక పట్టణపు ఎలుకకి లెటర్ రాసింది కదా. ఈ విధంగానే మీరు ఇలా కాకోకుండా మీ స్నేహితులకి ఇప్పుడు మీకు హాలిడేస్ అనుకోండి, నేను ఇప్పుడు హాలిడేస్ సెలవులు కాబట్టి నాన్న ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసి రాయండి. ఓకేనా. మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా, నేను రావచ్చా అని పర్మిషన్ అడుగుతూ లెటర్ రాయండి. ఓకేనా. నేను మీతో కొద్ది రోజులు స్పెండ్ చేయాలనుకుంటున్నాను, నేను నీతో రావచ్చా అని, మీ ఇంటికి రావచ్చు అని లెటర్ ఇక్కడ ఉంది కదా. ఈ విధంగానే ఇక్కడ మీ పైన ఊరు మార్చండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కి రాశారనుకోండి, గరికపాడు రాసి అడ్రస్ మార్చండి. ఇక్కడ డియర్ ఫ్రెండ్, ఓకేనా, కజిన్కి బదులు ఫ్రెండ్ అని రాయండి. ఇక్కడ మనకి మామూలుగా ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాయండి. లెటర్ రాసినానా మీరు ఎన్వలప్ కార్డ్, మనకి లెటర్ రాసాక మనకి లెటర్ ఎలా వస్తుంది, ఎన్వలప్ కార్డ్ చూస్తున్నారు కదా మీరు, దాన్ని మీరు A4 షీట్ పేపర్ మీద కానీ లేకపోతే కలర్ షీట్ ఉన్నాయి కదా, దాంతో ఆ కార్డుని తయారు చేయండి. ఓకే, తయారు చేసి అందులో కార్డు పెట్టి మీరు లెటర్ రాసినట్టు టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసి వాట్సాప్లో చేసి కంపల్సరీగా హోంవర్క్ సెండ్ చేయండి అన్న. ఏ హోంవర్క్ ఇచ్చినా రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా. ఇంతవరకు చెప్పినవి కూడా కంపల్సరీగా నోట్ అయిన వరకు క్లాస్ వర్క్లో రాసుకోండి. అండ్ రీడ్ చేయండి. అండ్ మోర్ సెంటెన్స్ ఆల్సో ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఓకేనా. టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్. టేక్ కేర్, బై, సీ యూ.